గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది అభ్యర్థులను టీచర్స్గా తయారు చేసిన పబ్లికేషన్. ఏపీఎస్టీడీ తెలుగు మీడియం ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్టీడీ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్ఏ సోషల్ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్ఏ బయాలజీ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు. ఏపీఎస్ఏ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలు మాత్రమే. ఏపీఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలు మాత్రమే. ఏపీఎస్ఏ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్ఏ తెలుగు ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలు మాత్రమే. పై బుక్స్ మరియు వీడియోస్ కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ srianapublications.com. ఫోన్ నంబర్ 9490750137 మరియు 9949197212. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ 7th క్లాస్కి సంబంధించి పటాల ద్వారా అభ్యసనం. ఆల్రెడీ మనం ఇందులో 70% చర్చించాం. 3rd క్లాస్లో కొంత, 6th క్లాస్లో కొంత. మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన అంశాలతో పాటుగా మామూలుగా పైగా ఇంతకుముందు చెప్పిన విషయాలు కూడా మరొకసారి చర్చించుకుందాం. మరి ఇది టెక్స్ట్ బుక్లో మనకి ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు ఈ లెసన్ ఉంటుందంటే 66వ పేజీ నుంచి 95వ పేజీ అమ్మ. 66, 95, 7వ తరగతి పటాల ద్వారా అభ్యసనం 3rd చాప్టర్. పటాల ద్వారా అభ్యసనం. ఇప్పుడు ఈజీగా ఇది ఆల్రెడీ మనం చర్చించాం కాబట్టి ఆన్సర్స్ నేను చెప్పేటప్పుడే ఎవరైనా వినేవాళ్ళు ఉంటే ఈజీగా ఆన్సర్ ముందు చెప్పేస్తారు నేను లెసన్ చెప్పకముందే. ఇక్కడ చూస్తే పటాల ద్వారా అభ్యసనం ఇందులో కూడా సేమ్ అదే. పట సూచిక, పట రకాలు 2 ప్రధాన అంశాలు ఉంటాయి. పట సూచిక, వివిధ రకాల పటాలు, ఈ 2 ప్రధాన అంశాల గురించి మనం చూస్తాం. పటాల ద్వారా అభ్యసనం, పట సూచిక ఇదొకటి. రెండోది వివిధ రకాల పటాలు. ఈ 2 అంశాలు మనం చర్చించుకుంటామమ్మా. ఆల్రెడీ మనం వివిధ రకాల పటాల గురించి చెప్పున్నాం. కాకపోతే 7th క్లాస్లో ఇంకో కొత్త రకమైనటువంటి పటాలు, చారిత్రక పటాల గురించి వివరించడం జరిగింది. వాడు భౌతిక పటాలు, రాజకీయ పటాలు, విషయాత్మక పటాలు మనం చెప్పాం. 7th క్లాస్లో మరొక అదనంగా చారిత్రక పటాల గురించి ఇచ్చాడనమాట. అది ఇక్కడ చెప్పుకుంటాం. మరి పట సూచికలో ప్రధానమైన అంశాలు ఏవే వస్తాయి? పట సూచికలో మనకి శీర్షిక ఒకటి వస్తుంది. శీర్షిక తర్వాత స్కేల్ తర్వాత చిహ్నాలు తర్వాత లెజెండ్ తర్వాత నమూనా చిత్రాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, అలాగే రంగులు. ఈ 7 రకాల అంశాలు ఉంటాయమ్మా పట సూచికలో శీర్షిక, స్కేలు, చిహ్నాలు, లెజెండ్, నమూనాలు, అలాగే అదే నమూనా చిత్రాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, రంగులు. ఈ 7 అంశాలు ఇందులో ఉంటాయి. వివిధ రకాల పటాలు ఇందులో రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయాత్మక పటాలు, చారిత్రక పటాలు, హిస్టారికల్ మ్యాప్స్, చారిత్రక పటాలు. ఇందులో ఈ 4 అంశాలు చర్చించుకుంటే మనకు పటాల గురించి పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఒక బుక్ పెట్టుకొని, మంచి బుక్, ఎందుకంటే మనకి మంచి ఇంపార్టెంట్ బిట్టి రావడానికి అవకాశం ఉంటుంది. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే అది మీరు గమనించాలి ఒకసారి. ఇది నోట్స్ రాసుకోండి. ఇవి పటాల ద్వారా అభ్యాసంలో ఈ 2 టాపిక్స్ మెయిన్. పట సూచిక, వివిధ రకాల పటాలు. పట సూచికలో 7 అంశాల గురించి చర్చించుకుంటాం. వివిధ రకాల పటాల్లో 4 అంశాల గురించి తెలుసుకోవడం అనేది
జరుగుతుందమ్మా. ఇక్కడ చూడండి, మనకి ప్రధానంగా పటాల ద్వారా అభ్యసనం. ఇందులో మనకి పట సూచిక 7 అంశాలు, వివిధ రకాల పటాలు 4 అంశాలు, రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయాత్మక పటాలు, చారిత్రాత్మక పటాలు. అర్థమైందా? ఇందులో మనం చూస్తే ఫస్ట్ పటాలు రకములు. ఇందులో మనకి ప్రధానంగా పటములు రకములు విషయానికి వచ్చేసరికి ఫస్ట్ రాజకీయ పటాలు అన్నాడు, మీకు తెలిసిందా ఆల్రెడీ. భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చారిత్రక పటాలు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను, అక్కడ డెప్త్గా చెప్తాను. ఇక్కడ రాజకీయ పటాలు సరిహద్దులు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఎగ్జాంపుల్. భౌతిక పటాలు నైసర్గిక స్వరూపానికి సంబంధించి హిమాలయ పర్వతాలు విస్తీర్ణత, ఆండీస్ పర్వతాలు, తార్ ఎడారి ఎక్కడెక్కడ విస్తరించింది అలాంటి వాటిని గురించి భౌతిక పటాలు. విషయ నిర్దేశిత పటాలు భూ వినియోగం, పంటలు, ఆంధ్రప్రదేశ్ జనాభా జనసాంద్రత గురించి తెలియజేయ పటం, విషయ నిర్దేశిత పటం. చారిత్రక పటాలు అంటే ఏంటి? చరిత్ర, దాని గురించి చెప్పడానికి ఒక చరిత్ర. మొఘల సామ్రాజ్యంలో అక్బర్ యొక్క పరిపాలనా కాలం, వాస్తు శిల్పం గురించి, సాంస్కృతికంగా వాణిజ్య సంబంధాల గురించి, సాంస్కృతిక సంబంధాల గురించి, వాస్తు శిల్పాల గురించి, ప్రధానమైనటువంటి రాజుల గొప్పతనం గురించి, నాగరికతల గురించి తెలియజేసినటువంటి పటాలు. సింధు నాగరికత, సుమేరియన్ నాగరికత, వీటి గురించి తెలియజేసినటువంటి పటాలని చారిత్రక పటాలు. అశోకుని సామ్రాజ్యం గురించి విస్తరించి ఉన్నటువంటి పటం చారిత్రక పటం. అశోకుడి పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి పటం చారిత్రక పటం. అక్బర్ పరిపాలన చారిత్రక పటం. వాస్తు శిల్పాల గురించి చారిత్రక పటం. వాణిజ్య సంబంధాల గురించి చారిత్రక పటం. ఇవి మనకి పటాలు రకములు. ఇది మనకి ఫస్ట్ మనకి లెసన్లోకి వెళితే ముందుగా ఇక్కడ చూడండి, పట సూచిక. ఇందులో ఫస్ట్ ప్రధానమైనటువంటి అంశం శీర్షిక, టైటిల్ అంటారమ్మ. శీర్షిక. ఈ శీర్షిక అనేది పటానికి మీదన ఉంటుంది. ఏంటి? భారతదేశం రాష్ట్రాలు రాజధానులని మీదన ఉంటుంది. ఆ కిందన రాష్ట్రాలు రాజధానులు మ్యాప్ ఉంటుంది. అంటే ఎడ్డింగ్ అంటాం ఒక రకంగా. మనకి ఆ ఎడ్డింగ్ని చూడగానే, ఆ శీర్షికని చూడగానే, ఆ టైటిల్ చూడగానే ఇది ఏంటి? ఆ పటం భౌతిక పటమా, రాజకీయ పటమా, చారిత్రక పటమా, విషయాత్మక పటం అనేది మనకు తెలిసిపోతుంది. ఆ టైటిల్ మనం టక్కన చెప్పవచ్చు. అశోకుని సామ్రాజ్యము అని ఎడ్డింగ్ ఉండి కిందని మనం మరి చూడనవసరం లేదు. అది ఏ మ్యాప్ అంటే చారిత్రక పటంగా మనం చెప్పవచ్చు. హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నటువంటి ప్రదేశాలను ఎడ్డింగ్, హిమాలయాలను ఎడ్డింగ్ ఉందనుకోండి శీర్షిక, అది భౌతిక పటం అని మనం చెప్పవచ్చు. దేశాలు రాజధానులు అన్నాడు అనుకోండి, ఓహో అది మనకి పొలిటికల్ మ్యాప్, రాజకీయ పటము. అంటే శీర్షిక పటానికి పైభాగంలో ఉంటుంది. శీర్షిక పటానికి పైభాగంలో ఉంటుందని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ ఒక పటం ఇచ్చాడు. భారతదేశం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. పేజీ నెంబర్ 71, 7th క్లాస్ ఒకసారి మీరు చూస్తే టెక్స్ట్ బుక్ల దగ్గరగా ఉన్నాళ్ళు. భారతదేశం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతం అని హెడ్డింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు కదా. ఈ పటం ఏ మ్యాప్ అనేది మనం చెప్పవచ్చు. ఏ మ్యాప్ చెప్పండి? అది రాజకీయ పటం. ఎందుకంటే రాష్ట్రాలు సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రాలు సరిహద్దులు, దేశ సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దులు
తీర ప్రాంత సరిహద్దులు ఇవన్నీ కూడా మనకి శీర్షిక అంటే రాజకీయ పటాలు. రాజకీయ పటానికైనా నెక్స్ట్ నైసర్గిక స్వరూపం అదే భౌతిక పటమైనా విషయాత్మక పటమైనా చారిత్రక పటానికైనా పైన ఉన్నటువంటి ఆ టైటిల్ దాన్ని మనం శీర్షిక హెడ్డింగ్. ఇక్కడ శీర్షిక ఏది? భారతదేశం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతం పటానికి పై భాగంలో ఉంటుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయ పటం మీకు తెలుసు. ఈ పటానికి పైన ఉన్నటువంటి దాన్ని శీర్షిక. ఆ శీర్షిక అంటే భారతదేశము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, అది మనకి శీర్షిక. ఆ శీర్షికను బట్టి ఇది ఏ పటం, చారిత్రక పటమా భౌతిక పటమా రాజకీయ పటం అనేది మనం ఈజీగా చెప్పేవచ్చు. అది శీర్షిక.